ఏమంటే ఒక మాట అడుగుతున్నాను చెప్పండి, చదువుతూ వచ్చిన వాళ్ళని అడుగుతున్నాను చెప్పండి. ఈ రోజు ఉదయం తెల్లవారు లేచాక మేము బైబిల్ చదివామండి వ్యక్తిగతంగా, చర్చిలోకి వచ్చాక వ్యక్తిగతంగా మేము బైబిల్ చదివామని అన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఒకవేళ అలా కొట్టుకొని, ఒకవేళ మళ్ళీ మీరు ఫీల్ అవుతారు, ఇంకొకలా అడుగుతారు చెప్పండి. రోజు మాకు బైబిల్ చదివే అలవాటు ఉందండి. ప్రతిరోజు ఏదో ఒక సమయంలో, పొద్దుటో మధ్యాహ్నమో సాయంత్రమో, నిద్రపోయే ముందు నిద్ర లేచి ఒక్కసారి అలా బైబిల్ తీస్తామండి అన్నవాళ్ళు చేయొద్దండి ఇలాగా. ఒకటే ఏంటమ్మా నవ్వుతున్నారు ఏంటి? ఒకటే కొంతమంది ఓకే. నేనంటాను ఇప్పుడు మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే కొంతమంది పాస్టర్ గారికి ఎలాగో తెలియదు కాబట్టి అబద్ధం చెప్పినా ఆయనే ఓకే స్తోత్రం అంటారు, వెళ్ళిపోతారు అనుకుంటారు. నేను అంటాను, మనం చదవకపోతే చదవలేదని చెప్దాం. బైబిల్కి దేవునికి ఇష్టమైన వాళ్ళు ఎవరో తెలిసి యథార్థవంతులు. ఎవరండి? యథార్థవంతులు ఆయన ముఖదర్శనం చేస్తారు. యథార్థత అనే దానికి పదానికి నిర్వచనం ఏంటంటే మన